అందుకే భారత రాజ్యాంగాన్ని సింపుల్గా మన తెలుగులో చెప్పాలంటే అతుకుల బొంతగా చెప్తారు. అంటే ఏది విచ్ ఈజ్ ప్రిఫరబుల్, విచ్ ఈజ్ బెటర్ ఫర్ ఫర్దర్ జనరేషన్ అనే ఉద్దేశంలో రకరకాలుగా తీసుకురావడం జరిగింది. మొత్తం మీద నవంబర్ 26లో మొత్తం కమిటీ అంతా ఒప్పుకుంటే జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం సంబంధించి రాష్ట్రపతి భారత ప్రథమ పౌరుడుగా ఉంటారు. భారత అన్ని సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు. బట్ రీసెంట్గా సర్వ సైన్యాధ్యక్షుడికి నెక్స్ట్ భారత రాష్ట్రపతి ఆధీనంలోకే ముగ్గురు త్రివిధ దళాలకు సంబంధించి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా, ఒక 6-7 ఏళ్ల కిందట. అంతకుముందు సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతిగానే ఉండేవారు. ప్రతి రిపబ్లిక్ డేకి రాష్ట్రపతి భవన్లో భారతదేశం సగర్వంగా ఎలుగెత్తి చాటేలాగా, ప్రతి భారత పౌరుడు సగర్వంగా తలెత్తుకు తిరిగేలాగా ఒక జాతీయ పతాకాన్ని కూడా రూపొందించుకున్న ఆ జాతీయ పతాకాన్ని భారత ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము గారు దాన్ని ఎగరవేసే అత్యున్నత, దాన్ని ఎలా చెప్పాలి, నిజంగా ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో దానికి సంబంధించి ముందు రోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కొంత ప్రసంగం చేస్తారు. రాష్ట్రపతి పీఠం మీద ఎవరున్నా కూడా యావత్ భారతావనిని అలాగే జాతిని ఉద్దేశించి